Namaste students, welcome back to our channel, our master English course. In the last video, I completed some important rules regarding stress. In this video, I am going to tell about another important rules regarding stress. Last video lo meeku stress ku sambandhinchi konni rules ni cheppడం jarigindi. Ee video lo stress ku sambandhinchi inko konni important rules ni meeku detail ga explain chesta. Aithe stress gurinchi మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినట్లయితే డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. అంటే స్ట్రెస్కి సంబంధించి అలాంటి డౌట్స్ అనేటివి లేకుండా బాగా మీకు అర్థమయ్యి స్ట్రెస్ మార్క్ని ఈజీగా పెట్టి మంచి మార్క్స్ స్కోర్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నౌ లెట్ us డిస్కస్ సమ్ రూల్స్ రిగార్డింగ్ స్ట్రెస్. లాస్ట్ వీడియోలో మీకు 9 రూల్స్ చెప్పడం జరిగింది. ఈ వీడియోలో 10th రూల్ నుంచి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, 10th వన్ ఈజ్ డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. TION or SION, shun. That means if the word ends with TION shun or SION shun, then the primary stress is on the second syllable from the last. That means before shun syllable. అర్థమవుతుందా? అంటే ఏదైనా ఒక పదము TION షన్తో కానీ లేదా SION షన్తో కానీ కంప్లీట్ అయినట్లయితే మీరేం చేయాలంటే లాస్ట్ నుంచి సెకండ్ సిలబుల్ ముందు స్ట్రెస్ చేయాలి. అంటే షన్ ముందు సిలబుల్ ముందు స్ట్రెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, ప్రిపరేషన్, కన్ఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, ప్రిపరేషన్, కన్ఫ్యూజన్. హౌ మెనీ సిలబల్స్ ఇన్ దిస్ వర్డ్? ఈ పదంలో మీకు ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 4 సిలబల్స్ ఉన్నాయి. ఎలా చెప్తారు? ఎడ్యుకేషన్ 4 సిలబల్స్ ఉన్నాయి. బట్ విచ్ సిలబల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్ కంపేరింగ్ విత్ అదర్ సిలబల్స్? దీంట్లో 4 సిలబల్స్ ఉన్నాయి. అయితే ఈ 4 సిలబల్స్లో ఏ సిలబల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుందంటే కేషన్. హౌ వీ ఆర్టికులేట్ దిస్ వర్డ్? ఎడ్యుకేషన్. అంటే మన రూల్ ఏంది? ఏదైనా ఒక పదము TION షన్తో కానీ లేదా SION షన్తో కానీ కంప్లీట్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని ఏం చేయాలి? లాస్ట్ నుంచి సెకండ్ సిలబుల్ ముందు పెట్టాలి. అంటే షన్ ముందు సిలబుల్ ముందు స్ట్రెస్ చేయాలి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? కేకి ముందు పెట్టాలి. ఎడ్యుకేషన్. దీంట్లో 4 సిలబల్స్ ఉన్నాయి. లాస్ట్ నుంచి సెకండ్ సిలబల్ అంటే లేదా షన్ ముందు సిలబల్ అంటే కే ముందు పెట్టాలి, అంటే సి ముందు పెట్టాలి. ఈ పదాన్ని ఎలా ఆర్టికులేట్ చేయాలి? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? మొత్తం 4 సిలబల్స్ ఉంటే ఆ 4 సిలబల్స్లో లాస్ట్ నుంచి సెకండ్ సిలబల్ కే అనే సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. దట్స్ వై ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబల్ ఫ్రమ్ ద లాస్ట్. ఓకే, నెక్స్ట్ preparation. How many syllables in this word? 4 syllables. Preparation 4 syllables ఉన్నాయి. But which syllable is pronounced with greater force? ration. అంటే లాస్ట్ నుంచి సెకండ్ సిలబల్ ఏదైది? హౌ we articulate this word? preparation. preparation. ఈ రే అనే సిలబల్ని మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నాం కాబట్టి స్ట్రెస్ అనేది లాస్ట్ నుంచి సెకండ్ సిలబుల్ ముందు ఉంచాలి. అంటే షన్కి ముందు సిలబుల్ ముందు ఉంచాలి. ఓకే, కాబట్టి ఎక్కడ పెట్టాలి? ఆర్కి ముందు పెట్టాలి. నెక్స్ట్ కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 3 సిలబల్స్ ఉన్నాయి. బట్ విచ్ సిలబల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్? దట్ మీన్స్ సెకండ్ సిలబుల్ ఫ్రమ్ ద లాస్ట్. అంటే లాస్ట్ నుంచి సెకండ్ సిలబల్ని అన్ని సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నాం కాబట్టి then the primary stress is on the second syllable from the last. That means fusion. Confusion. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫ్యూ. ఈ పదాన్ని ఎలా ఆర్టికులేట్ చేస్తున్నాం? కన్ఫ్యూజన్. అర్థమవుతుందా? కాబట్టి దీని ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నాం కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని Fకు ముందు ఉంచుతాం అనమాట. దట్ ఈస్
another rule. Next, another one is if two nouns make it as a word, then the primary stress is on the first syllable. అంటే అర్థమైంది, టూ నౌన్స్ కలిసి ఒక పదముగా ఏర్పడినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, బస్ స్టాప్, టెక్స్ట్ బుక్, ఫిగ్ లీవ్స్, కాల్ సెంటర్, ఎక్సెట్రా. బస్ స్టాప్. హౌ మెనీ సిలబల్స్ ఇన్ దిస్ వర్డ్? 2 syllables. బస్ అనేది ఒక నౌన్, స్టాప్ అనేది ఇంకొక నౌన్. అంటే 2 nouns కలిపి ఒక పదంగా ఏర్పడినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. అర్థమవుతుందా? కాబట్టి బస్ అనేది ఒక నౌన్, స్టాప్ అనేది ఒక నౌన్. ఈ రెండు కలిపి బస్ స్టాప్గా చెప్తున్నాం కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబల్ ముందు పెట్టాలన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్, టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్, టెక్స్ట్ అనేది ఒక నౌన్, బుక్ అనేది ఇంకొక నౌన్. అంటే ఈ రెండు నౌన్లు కలిపి ఒక పదంగా పలుకుతున్నాం కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ సిలబల్ ముందు పెట్టాలి. ఇఫ్ 2 nouns మేక్ ఇట్ యాజ్ ఎ వర్డ్, దెన్ ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. అర్థమవుతుంది కదా? అంటే 2 నౌన్లు కలిపి ఒక పదంగా ఏర్పడినట్లయితే అప్పుడు ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. నెక్స్ట్, ఫిగ్ లీవ్స్. ఫిగ్ అనేది ఒక నౌన్, లీవ్స్ అనేది ఇంకొక నౌన్. ఫిగ్ లీవ్స్ అంటే అత్తి ఆకులు, అంటే మేడి ఆకులు. అర్థమవుతుందా? కాబట్టి ఇదొక నౌన్, ఇదొక నౌన్, రెండు కలిపి 2 nouns కలిపి ఒక పదంగా పలుకుతున్నాం, ఫిగ్ లీవ్స్ అని. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. అర్థమవుతుందా? నెక్స్ట్, కాల్ సెంటర్. కాల్ సెంటర్ అంటే కాల్ అనేది ఒక నౌన్, సెంటర్ అనేది ఇంకో నౌన్. ఆ రెండు కలిపి ఒక పదముగా పలుకుతున్నాం కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబల్ ముందు ఉంచుతాం అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్, 12th one ఈజ్ SELF. SELF, సెల్ఫ్. దట్ మీన్స్ ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ సెల్ఫ్, దెన్ ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద లాస్ట్ సిలబల్. అర్థమవుతుందా? అంటే ఏదైనా ఒక పదము సెల్ఫ్ అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. దట్ ఈస్ ఏ రూల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, ఎక్సెట్రా. మై సెల్ఫ్, మై సెల్ఫ్. హౌ మెనీ syllables in this word? 2 syllables. What are they? My self. 2 syllables. But which syllable is pronounced with a greater force comparing with other one? That is self. My self. అంటే ఏదైనా ఒక పదము సెల్ఫ్ అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. దీని 2 syllables ఉన్నాయి, 2 syllables ఉన్నాయి. అర్థమవుతుందా? అప్పుడు ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచాలి? లాస్ట్ సిలబల్, సెల్ఫ్ ముందు ఉంచాలి. అర్థమవుతుందా? నెక్స్ట్, హిమ్ సెల్ఫ్. దీని 2 syllables ఉన్నాయి, 2 syllables ఉన్నాయి. ఏవేవి? హిమ్ సెల్ఫ్. హౌ యూ హావ్ టు గో దిస్ వర్డ్? హిమ్ సెల్ఫ్. హిమ్ సెల్ఫ్ అంటే సెకండ్ సిలబల్ని, అంటే లాస్ట్ సిలబల్ని ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నాం కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని సెల్ఫ్ ముందు వస్తున్నాం అన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్, హర్ సెల్ఫ్. దీని 2 syllables ఉన్నాయి, 2 syllables ఉన్నాయి. ఈ 2 syllablesలో ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? సెకండ్ సిలబల్. దట్ మీన్స్ లాస్ట్ సిలబల్ ప్రొనౌన్స్ విత్ గ్రేటర్ ఫోర్స్ కంపేరింగ్ విత్ ఫస్ట్ వన్. దట్స్ వై ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద లాస్ట్ సిలబల్. హర్ సెల్ఫ్. హర్ సెల్ఫ్ అంటే లాస్ట్ సిలబల్ ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది అనమాట. నెక్స్ట్, ఇట్ సెల్ఫ్. ఇట్ సెల్ఫ్. దీంట్లో ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? లాస్ట్ సిలబల్ ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. అర్థమవుతుందా? అంటే ఏదైనా ఒక పదము సెల్ఫ్ అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెల్ఫ్ ముందు ఉంచాలి, అంటే లాస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. దట్ ఈస్ ఏ రూల్. ఓకే, నెక్స్ట్, అనదర్ వన్ ఈస్ EE. If the word ends with the suffix
double E, then the primary stress is on the last syllable. అంటే ఏదైనా ఒక పదము డబుల్ ఈ అనే సఫిక్స్ తో కంప్లీట్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ ని లాస్ట్ సిలబుల్ ముందు ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ absentee, referee, devotee, etc. How many syllables we have in this word? 3 syllables. Absentee, absentee. 3 syllables ఉన్నాయి. But which syllable is pronounced with greater force? That is, last syllable is pronounced with greater force comparing with other syllables. That is T. That is T. Absentee. How we articulate this word? Absentee. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? లాస్ట్ సిలబల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది కాబట్టి దెన్ ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద లాస్ట్ సిలబల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ referee. How many syllables in this word? 3 syllables. But which is pronounced with a greater force? That is third one. How we have to read this word? Referee. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ని లాస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. నెక్స్ట్ another one is devotee. Devotee. How many syllables in this word? 3 syllables. What are they? Devotee. 3 syllables ఉన్నాయి. But which syllable is pronounced with a greater force comparing with other syllables? That is, last syllable is pronounced with a greater force comparing with other syllables. That's why the primary stress is on the last syllable. How we have to read this word? Devotee. Devotee. అంటే T అనే syllable ని మిగిలిన 2 syllables కంటే ఎక్కువ ఫోర్స్ గా పలుకుతున్నాం కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ని లాస్ట్ సిలబల్ ముందు ఉంచుతాం. అంటే అర్థమైంది, ఏదైనా ఒక పదము డబుల్ ఈ అనే సఫిక్స్ తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ ని లాస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. దట్ ఈస్ ఏ రూల్. నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ ఈఈఆర్ దెన్ ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద లాస్ట్ సిలబల్. అర్థమవుతుందా? అంటే ఏదైనా ఒక పదము ఈఈఆర్ అనే సఫిక్స్ తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ ని లాస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. దట్ ఈస్ ఏ రూల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్, కెరీర్, పైనీర్, ఎక్సెట్రా. వాలంటీర్. వాలంటీర్. హౌ మెనీ syllables in this word? 3 syllables. What are they? Volunteer. 3 syllables ఉన్నాయి. But which is pronounced with a greater force comparing with other syllables? That is tear. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది? టీర్. ఎందుకని? ఏదైనా ఒక పదము ఈఈఆర్ అనే సఫిక్స్ తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ ని లాస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. అంటే ఆ లాస్ట్ సిలబల్ మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్. హౌ వి ఆర్టికులేట్ దిస్ వర్డ్? వాలంటీర్. అంటే ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నాం? లాస్ట్ సిలబల్ని మిగిలిన 2 సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నాం కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. టీర్. ఓకే, నెక్స్ట్ కెరీర్. కెరీర్. హౌ మెనీ syllables in this word? 2 syllables. Career. 2 syllables. But which syllable is pronounced with greater force? That is last syllable pronounced with greater force comparing with first one. That's why the primary stress is on the last syllable. How we articulate this word? Career. Career. అంటే సెకండ్ సిలబల్ ని లేదా లాస్ట్ సిలబల్ ని ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్ గా పలుకుతున్నాం కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ని లాస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. నెక్స్ట్ వన్ ఈజ్ పైనీర్. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 syllables ఉన్నాయి. పైనీర్. బట్ విచ్ సిలబల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్? That is last syllable is pronounced with a greater force comparing with other one. That's why the primary stress is on the last syllable. Near అనే syllable first syllable కంటే ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ని లాస్ట్ సిలబల్ ముందు ఉంచుతాం. అంటే దాని అర్థం ఏంది? ఏదైనా ఒక పదము ఈఈఆర్ అనే సఫిక్స్ తో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ ని లాస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. దట్ ఈస్ ఏ రూల్. నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ ETT. Next another one is ETT. That means if the word ends with
ETTE suffix, then the primary stress is on the last syllable. అంటే అర్థమైంది, ఏదైనా ఒక పదము ETTE అనే సఫిక్స్తో కంప్లీట్ అయినట్లయితే లేదా ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాజెట్, జార్జెట్, సిగరెట్. ఫర్ ఎగ్జాంపుల్ gazette, gazette. How many syllables in this word? 2 syllables. But which syllable is pronounced with a greater force? Last syllable is pronounced with greater force comparing with another one. That's why the primary stress is on the last syllable. How we articulate this word? Gazette. Last syllable ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నాం కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. నెక్స్ట్ అనదర్ వన్, జార్జెట్. విచ్ సిలబల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్? లాస్ట్ సిలబల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్ కంపేరింగ్ విత్ అదర్ సిలబల్. దట్స్ వై ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద లాస్ట్ సిలబల్. హౌ యూ ఆర్టికులేట్ దిస్ వర్డ్? జార్జెట్, జార్జెట్. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ సిగరెట్, సిగరెట్. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 3 syllables ఉన్నాయి. బట్ విచ్ సిలబల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్? లాస్ట్ సిలబల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్ కంపేరింగ్ విత్ అదర్ సిలబల్స్. దట్స్ వై ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద లాస్ట్ సిలబల్. దట్ మీన్స్ RE syllable. ఓకే, హౌ యూ ఆర్టికులేట్ దిస్ వర్డ్? సిగరెట్, సిగరెట్. ఓకే, దట్ మీన్స్ ఏదైనా ఒక పదము ETTEతో కంప్లీట్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. దట్ ఈస్ ఏ రూల్. నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ IQUE. That means if the word ends with IQUE suffix, then the primary stress is on the last syllable. అంటే ఏదైనా ఒక పదము IQUEతో ఎండ్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాంటిక్, క్రిటిక్, యూనిక్ ఎక్సెట్రా. అంటే ఏదైనా ఒక పదము IQUEతో కంప్లీట్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ సిలబల్స్ ఇన్ దిస్ వర్డ్? 2 syllables. ఏవేవి? antique, antique. But which syllable is pronounced with a greater force? Second syllable is pronounced with a greater force comparing with first one. Okay, that's why the primary stress is on the last syllable. How we articulate this word? Antique. Okay, next second one is critique. How many syllables in this word? 2 syllables. Which syllable is pronounced with a greater force? Last syllable is pronounced with a greater force comparing with first one. That's why the primary stress is on the last syllable. How we articulate this word? Critique, critique. That's why the primary stress is on the last syllable. Next, unique. How many syllables in this word? 2 syllables. But which syllable is pronounced with a greater force? Last syllable is pronounced with a greater force comparing with first one. That's why the primary stress is on the last syllable. Okay, unique, unique. U అనేది స్లోగాను, నిక్ అనేది ఫోర్స్ గాను పలుకుతున్నాం కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. అర్థమవుతుందా? అంటే ఏదైనా ఒక పదము IQUEతో కంప్లీట్ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని లాస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. దట్ ఈస్ ఏ రూల్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఈ వీడియోలో ఈ రూల్స్ అన్ని మీరు డీటెయిల్గా నేర్చుకోండి. రిమైనింగ్ కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ని స్ట్రెస్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినట్లయితే మీకు స్ట్రెస్ అనేది ఈజీగా అర్థమవుతుంది, మీకు ఈజీగా గుర్తుంటుంది అనమాట. ఓకే ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.